welcome to VIP Boys for a long time. ఇలా ఛాలెంజ్ వచ్చేసి మేమైతే ఇప్పుడు జీకే క్వశ్చన్స్ అయితే ఇలా ముగ్గురిని అయితే అడుగుతున్నాం. వాళ్ళైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి లాస్ట్ సర్ప్రైజ్ ఉంటుంది. వచ్చేసి రూల్స్ ఏంటంటే నేనైతే వీళ్ళ ముగ్గురిని అయితే 10 క్వశ్చన్స్ అడుగుతా. వాళ్ళైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకైతే సర్ప్రైజ్ ఉంటుంది లాస్ట్ లా. వాళ్ళైతే రాంగ్ చెప్తారో వాళ్ళకి ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది లాస్ట్ లా. ఇద్దరు కలిపి సర్ప్రైజ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నీకు అడుగుతున్నా. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. చెప్పు ఆన్సర్ చెప్పు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకేనా, నువ్వు తెలుగు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. 1 point. A few moments later. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 12 3 12 3 24. 12 3 24. 9 2 18. రైట్. 1 hour later. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మన అర్త్ సోలార్ సిస్టమ్ లా ఏ ప్లేస్ ఉంటది? ఏ ప్లేస్ ఉంటది మన అర్త్ సోలార్ సిస్టమ్ మొత్తంలో ఎన్నో ప్లేస్ లో ఉంటది? థర్డ్ ప్లేస్. ఓకే, రైట్. 6.5 hours later. మన ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మన ఇండియాలో ఎన్ని స్టేట్ ఉన్నాయి టోటల్? 28. ఓకే, రైట్ ఆన్సర్. 1 point. 6 months later. ఓకే, మన ఇండియా నేషనల్ యానిమల్ ఏంది? టైగర్. రైట్ ఆన్సర్. 75 years later. అశోక చక్రంలో ఎన్ని లాయన్స్ ఉంటాయి? 4 ఉంటాయి, ఓన్లీ 3 కనబడతాయి. ఓకే, రైట్ ఆన్సర్. 346 minutes later. మన ఇండియాని 200 years ప్లస్ రూల్ చేసింది ఎవరు? వేరే కంట్రీ వాళ్ళు చెప్పు పేరు. బ్రిటిష్. ఓకే, రైట్ ఆన్సర్. 2000 years later. క్రికెట్ కనబెట్టింది ఏ కంట్రీ? ఆస్ట్రేలియా. రాంగ్ ఆన్సర్. క్రికెట్ కనబెట్టింది ఏ కంట్రీ? ఇండియా. రాంగ్ ఆన్సర్. క్రికెట్ కనబెట్టింది ఏ కంట్రీ? టైం అప్. న్యూజిలాండ్. టైం అప్. రాంగ్ ఆన్సర్. ఇండియా. How much time India come? చెప్పు. ఐలాండ్. ఇండియన్ క్రికెటర్. ఇండియన్ క్రికెట్ సార్, ఇండియన్ అయినప్పుడు. రాంగ్. న్యూజిలాండ్. రాంగ్. రాంగ్ ఆన్సర్. హింట్ ఇస్తున్నా. హింట్ ఇస్తున్నా. ఇండియన్ రూల్ చేసిన వాళ్ళే కనిపెట్టిండు. బ్రిటిష్. రాంగ్ ఆన్సర్. ముఘల్. బ్రిటిష్ ఏ కంట్రీ? బ్రిటిష్ కంట్రీ కదా. రాంగ్. ఒకప్పుడు. ఇప్పుడు ఇండియా సారీ క్రికెట్ ఏ దేశం కనిపెట్టింది? ఏ కంట్రీ? ఇండియా వాళ్ళే కానీ నువ్వా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సో ఇంత లైన్ అందువల్ల ఈ ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే మొత్తం డిస్క్వాలిఫై అయింది. అంటే ఎవరు ఆన్సర్ చెప్పలేరు. ఆన్సర్ వచ్చేసి ఇంగ్లాండ్. సో నెక్స్ట్ Approximately 10 hours later. క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి బిగ్గెస్ట్ హౌ మెనీ ఓషన్స్ ఇన్ అవర్ వరల్డ్? 5. ఓకే, రైట్. 8 hours later. వచ్చేసి కృష్ణుడు ఏ సిటీని కట్టిండు? ఏ సిటీ కట్టిండు? రాంగ్. ఏ సిటీ కట్టిండు? ఇండియా. హైదరాబాద్. ఏ సిటీ? రాంగ్ అన్న. చెప్పు. ఏ సిటీ? టైం అప్. చెప్పు మళ్ళా. ఏమో. రాంగ్ ఆన్సర్.
మధ్యప్రదేశ్. రాంగ్. రాంగ్. ఆంధ్రప్రదేశ్. రాంగ్. ఇంకా లాస్ట్ ఒక్కొక్కసారి అడిగేస్తా, చెప్పకపోతే నేను చెప్తాను ఆన్సర్. కృష్ణా. లాస్ట్ 5 seconds. 1 2 3. జమ్మూ. రాంగ్. కృష్ణానగర్. రాంగ్. అదే. కృష్ణుడు ఏ సిటీని కట్టిండు? మహారాష్ట్ర. రాంగ్. కృష్ణుడు ఏ సిటీని కట్టిండు? యమునా. రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే డిస్క్వాలిఫైడ్. సో ఆన్సర్ వచ్చేసి ద్వారక. 8 semesters later. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టీవీ? టీవీ. టెక్నాలజీ. నో. రాంగ్. టెక్నాలజీ. రాంగ్. టీవీ ఫుల్ ఫామ్. టీవీ విజయవాడ. రాంగ్. టీవీ విజన్. రాంగ్. రాంగ్. తెలుగు. రైట్. 1 million zillion jillion dillion cotillion times later. సో 12th క్వశ్చన్. యుఎస్ఏ పిఎం ఎవరు? ప్రెసెంట్ పిఎం. యుఎస్ఏ ప్రెసెంట్ పిఎం. లాస్ట్ 5 seconds. నరేంద్ర మోడీ. రాంగ్. డొనాల్డ్ ట్రంప్. రైట్ ఆన్సర్. 1 eternity later. సో 13th క్వశ్చన్ వచ్చేసి బిగ్గెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. బిగ్గెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఏ ఓషన్? అట్లాంటిక్ ఓషన్. రాంగ్ ఆన్సర్. ఇండియన్ ఓషన్. రాంగ్ ఆన్సర్. అంటార్క్టిక్ ఓషన్. రాంగ్ ఆన్సర్. పెసిఫిక్ ఓషన్. రైట్ ఆన్సర్. Nap later. 1 14th క్వశ్చన్. ఇండియాస్ బిగ్గెస్ట్ కాంటినెంట్. వరల్డ్స్ బిగ్గెస్ట్ కాంటినెంట్. ఆస్ట్రేలియా. రాంగ్. ఏషియా. రైట్. సో later. Many లాస్ట్ క్వశ్చన్. రీసెంట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయింది. ఆపరేషన్ పేరు ఏం పెట్టిర్రు? వాళ్ళ ఆపరేషన్, ఒక ఆపరేషన్ అని పేరు పెట్టిర్రు. ఆపరేషన్ పేరు 5 minutes. Time up. 5 seconds. టైమ్ అప్. మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయింది. ఆ వార్ చేసేటప్పుడు ఒక ఆపరేషన్ పేరు పెట్టిండు నరేంద్ర మోడీ. ఏ ఆపరేషన్? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ అర్థం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయింది మొన్న. అప్పుడు ఒక ఆపరేషన్ పేరు పెట్టింది నరేంద్ర మోడీ. ఆపరేషన్ సైబర్ అటాక్. రాంగ్ ఆన్సర్. ఆపరేషన్ సింధు. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయితే అన్ని అయిపోయినాయి. సో విన్నర్ ఈస్ హైయెస్ట్ క్వశ్చన్ ఆర్ఎన్ అండ్ లీస్ట్ క్వశ్చన్ కార్తిక్. ఇప్పుడు వచ్చేసి మనకు హైయెస్ట్ 6 ఆన్సర్ తో ఉన్న వీడికైతే ఇప్పుడు హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ వీడు 4 ఆన్సర్స్. అన్నిటికన్నా లీస్ట్ ప్లస్ ఇంకా కామెడీ తిక్క క్వశ్చన్స్ ఇచ్చిన వీడు 3 ఆన్సర్స్ కరెక్ట్ చెప్పిండు. సో ఈయనకైతే పనిష్మెంట్, ఈయనకైతే సర్ప్రైజ్ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. ఓకే, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.